ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. కట్నం అడిగేవాడి గాడిద. సో జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల్ని ఏపీ నుంచి బయటికి పంపించేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. వైసీపీ అభిమానుల్లో నేతల్లో కూడా ఈ యొక్క ప్రశ్న తలెత్తుతా ఉంది. నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉన్న ఏదైతే షేర్లు ఆయనకి రావటమో అలాంటి కంపెనీలు వెళ్ళిపోతున్నాయా, లేకపోతే దానికైనా టెక్నికల్గా ఉన్న సమస్యలు ఉన్నాయా? మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకిమరావు గారు. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారిని బిజినెస్ చేయనివ్వకూడదు, ఇంకా ఆయనకి దూరం చేయాలి, అసెట్లన్నీ మొత్తం పోవాలి అన్నది కూటమి సర్కార్ అని చెప్పి సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది. సో ఎంతవరకు వాస్తవం సార్ దీంట్లో? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న చదివిన పేర్లన్నీ కనుక ఒకసారి మనం చూసుకుంటా ఉంటే భారతీ సిమెంట్ కావచ్చు, రామ్కి సిమెంట్ కావచ్చు, దాల్మియా సిమెంట్ కావచ్చు, మిగిలిన ఏదన్నా కానీ అతను మాట్లాడిన కొన్ని చూసుకుంటా ఉంటే అతని కానీ అతనికి సంబంధం ఉండే వ్యక్తులకు సంబంధించిన పేరు చదివాడు. వీళ్ళు ఎవరైనా ఇక్కడ ఇప్పుడు వ్యాపారం చేయకుండా బయటికి వెళ్తున్నారా? ఎవరైనా బయటికి వెళ్ళిపోతున్నారా? భారతీయ సిమెంట్కి సంబంధించింది, రామ్కి సిమెంట్కి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి అనుమతుల్ని చట్ట పరిధిలో కాకుండా తన అధికారంలో ఉంది కాబట్టి ఇచ్చారని చెప్పని అభియోగాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పని నోటీసులు ఇచ్చారు. వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? ఆ సంస్థలదే కదా. వివరణ లేకుండా మీరు తప్పు చేసి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకొని ఇష్టారీతిగా మీరు భూముల్ని మీ పేరు మీద రాయించుకొని నిబంధనలకు విరుద్ధంగా మీరు చేసి సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా మీరు వాటిని అనుమతులు పొంది ఈరోజు మీరు ఇలా ఎందుకు అనుమతులు పొందారు, ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పని ప్రభుత్వం వివరణ అడిగితేనే మీరు వెళ్ళిపోతున్నారు అని చెప్పని తరిమేస్తున్నారని చెప్పని మీరు మాట్లాడుతున్నారే. నీ హయాంలో ఎంతమందిని కక్షగట్టి ఎంటబడి వేధించి పర్యావరణ అనుమతులు ఇవ్వని, అవి ఇవ్వని, ఇవి లేవని చెప్పని బయటికి వెళ్ళే విధంగా మీరు ఏ విధంగా చేశారు? మీ వాటాల కోసం వాంటెడ్గా చేశారు కదా. ఈరోజు అలా చేయలేదు కదా. నిబంధనలకు విరుద్ధంగా నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా నువ్వు కానీ ఆ రోజు నీ తండ్రి కానీ చేసిన దాన్ని ఈరోజు వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. దానికి వివరణ ఇచ్చుకో. ముందు న్యాయస్థానాలు ఉన్నాయి, వివరణ ఇవ్వు. వీళ్ళు అన్యాయంగా కనుక ఏదన్నా జీవో ఇచ్చారనుకో, అన్యాయంగా కనుక ఏదైనా ఆర్డర్ ఇచ్చేసి దాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశారనుకో, కాపాడటానికి న్యాయస్థానాలు ఉన్నాయి. ఇప్పుడు నీ మీద ఇన్న వినూత్న ఆరోపణలు ఉంటే నువ్వు న్యాయస్థానంలో దాన్ని ఇప్పటివరకు నీ మీద ట్రయల్ రన్నే రాలేదు, మేనేజ్ చేసుకోగలుగుతున్నావు కదా. నువ్వు నీకేం కొత్తవి కాదు కదా. అంటే మరో రకమైనటువంటి సెంటిమెంట్ని, అంటే చూసారా జగన్మోహన్ రెడ్డిని కక్షపూరితంగా ఇలా చేయబోతున్నారు అని చెప్పని. ఎందుకంటే తరుగుంటా వస్తున్నాయి ఒకేపు నుంచి ఒక్కొక్క అంశాలు. మద్యం కుంభకోణం కావచ్చు, ఇసుక కుంభకోణం కావచ్చు, గన్నుల కుంభకోణం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి తరుగుంటా వస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా వరుసనే ఎంట పడతా ఉన్నాయి. ఇక్కడికి వస్తే స్కామ్ అయిపోద్ది. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతానే ఉండేసరికి రెండోది అతనికి కడుపు మంట కారణం ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక టీంలా ఉండి త్రిమూర్తుల్లాగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ పెట్టుబడులు తీసుకొచ్చుకుంటూ ముందు పరిగెత్తా ఉన్నారు. వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరైతే దేశ విదేశాలకు వెళ్ళేసి కాలికి బలపం కట్టుకొని తిరిగి నా రాష్ట్రం, నా ప్రజలు, నా జలం, నా జనం అంటూ వాళ్ళు రాష్ట్రం కోసం పరితపిస్తూ ఉన్నారు. ఇట్లా జరిగి ఇంత మేలు జరిగి వీళ్ళందరూ ఈ విధంగా చేసుకుంటూ వస్తే నా పరిస్థితి ఏంటి? నా కళ్ళు ఎవరు చూస్తారు? ఇప్పటికే 11 స్థానాలకు పరిమితం అయిపోయాం మనం. రేపు పొద్దున ఈ యువకులందరూ దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పెట్టుబడులకు ఆకర్షితులై ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలని వస్తే 20 లక్షల మంది ఇక్కడికి వస్తే వీళ్ళు అనుకున్నట్టుగా 20 లక్షల మంది ఇక్కడ ఉంటే దాని ప్రభావం 1 కోటి మంది మీద ఉంటుంది. మన పరిస్థితి ఏంటి? ఈ యొక్క భయం కొద్దీ ఈరోజు ఆయన నిన్న ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అసలు నిన్న సందర్భం ఏంటి అన్నదా? నిన్న ప్రెస్ మీట్ పెట్టడానికి ఒకే ఒక్క కారణం, అమరావతికి రాష్ట్రానికి సంబంధించిన రాజధానికి సంబంధించి బిల్లు కేంద్రం ఆమోదం తెలపబోతుంది. అమరావతి ఏకైక రాజధాని అని చెప్పని. కాబట్టి హడావుడిగా దాన్ని పక్కదారి పట్టించడం కోసం, అలాగే పరకామణి కేసులో విస్పష్టంగా న్యాయస్థానం చెప్తుంది కాబట్టి దాని గురించి చర్చించుకోకూడదు. ఇప్పుడు నేను మాట్లాడితే దీని మీద ట్రోల్ అవుతా ఉంటది, జనాలను కొంచెం డైవర్ట్ చేయొచ్చు. కాబట్టి మనం వచ్చి మాట్లాడాలా, అర్జెంటుగా వచ్చి మాట్లాడాలా అని చెప్పని వచ్చి మాట్లాడాడు.
ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే. దానికి మళ్ళీ తనకేదో అన్యాయం జరుగుతుంది, తన సంస్థలకు అన్యాయం జరుగుతుందని చెప్పుకోలేడు కదా. అందుకని రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయి. ఎందుకు వెళ్ళిపోతున్నాయి? 20,03 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ఎంఓయూలు అయిపోయినాయి, కొన్ని గ్రౌండ్ అవునాయి, పనులు జరుగుతూ ఉన్నాయి. రాజధానిలో 55,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి, అద్భుతంగా జరుగుతున్నాయి. 2వ విడత ల్యాండ్ పూలింగ్ కూడా జనం సిద్ధంగా ఉండి ముందుకొచ్చిస్తున్నారు. ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాడు. రేపు పొద్దున్న నేను అనుకున్నట్టు రాజధాని లేకుండా ఉంటే, రాజధాని అనేది నిర్ణయం లేకుండా కనుక చేసుకుంటే, మన ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవాలనుకుంటే ఇక్కడ రాజధాని ఏర్పడిన తర్వాత నా పరిస్థితి ఏంటి? రాజధానిలో నేను దోచుకోవడానికి అవకాశం లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. రాజధానిని ఇబ్బంది పెట్టాలని చెప్పని R5 జోన్కి 5లో తీసుకొచ్చేసి ఎక్కడెక్కడాలనో తీసుకొచ్చేసి ఒక 50,000 మందికి నేను ఇచ్చి ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నాను కదా. న్యాయస్థానం అడ్డుపడింది కదా. అంటే నా ఆటలు సాగట్లేదు కదా. ఇక్కడ రాజధాని పూర్తయితే ఎట్లా? శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి. నేను విదేశీ బ్యాంకులకి రుణం ఇవ్వద్దన్నా కూడా నా మాట కాదని రుణం ఇస్తున్నారు. పెట్టుబడిదారులు వస్తున్నారు, నన్ను లెక్క చేయట్లేదు. కాబట్టి నా ఉనికిని కాపాడుకోవాలి, రెచ్చగొట్టాలి, రైతులు రేపు పొద్దున భూములు ఇవ్వకుండా చేయాలి. ఈ ఆలోచనతో అతను ఈ విధంగా చేసుకుంటున్నాడు. అంతే తప్ప రాష్ట్ర ప్రజల మీద ప్రేమ కానీ, రాష్ట్రంలో మంచి జరగాలని కానీ ఏ క్వశ్చన్ అతనికి లేదు. ఇంకోటి ఏమన్నాడు? రాయలసీమ ద్రోహి, రాయలసీమని అన్యాయంగా అణగదొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మాట్లాడాడు. నీటి విషయాల్లో చాలా ద్రోహం చేశాడు, నేనేదో మేలు చేశానని చెప్పి మాట్లాడాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు రాయలసీమ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులని పరుగులు పెట్టించే విధంగా 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. నువ్వు వచ్చి ఏం చేసావు? ఎంత ఖర్చు పెట్టావు? ఆయన మీద 1 రూపాయి అదనంగా ఖర్చు పెట్టావా? 10,000 కోట్ల రూపాయలు తక్కువ ఖర్చు పెట్టావు. మరి నువ్వు ఎలా చెప్పగలుగుతావు ఇక్కడ అని చెప్పని? ఎఫెక్స్ కమిటీలో కేంద్ర జలశక్తి మంత్రి గారి ఆధ్వర్యంలో ఎఫెక్స్ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉంటే కేసీఆర్ గారు వెళ్ళి అక్కడికి తెలంగాణ తరఫున మాకు 512 టీఎంసీలు ఆంధ్రాకి, 299 టీఎంసీలు మాకు ఆమోదయోగ్యం కాదు, ఇద్దరికి సమానంగా పంచండి అని చెప్పంటే నువ్వు ఇది మాకు ఆమోదయోగ్యం కాదు అని చెప్పని అభ్యంతరం కూడా లేవజెప్పలా. దానివల్ల రాయలసీమకి ఎంత నష్టం జరుగుతుంది? ఈరోజు అప్పర్ తుంగభద్ర దానిలో వాళ్ళు పనులు మొదలు పెట్టుకుంటా ఉంటే దానివల్ల కర్నూలు, అనంతపురం జిల్లాకి ఎంత నష్టం జరిగిపోతూ ఉంది. SSLBC కావచ్చు, లేకపోతే రెండో దానికి కావచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేకపోవడం వల్ల జరిగేది సార్. పక్కన ఇందాక ఒకటే గుర్తుపెట్టుకోండి, రాష్ట్రం బాగుపడకూడదు, తెలంగాణకి మేలు చేయాలనే ఒకే ఒక్క కారణంతో వాళ్ళ ఆ ప్రాంత ప్రజలను కూడా ఆయన నిర్లక్ష్యం చేశాడు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఆయన కోరికల్లా అదే. ఈరోజు దీని గురించి మాట్లాడుతున్నాడు కదా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో బిందు సేద్యాన్ని అంటే డ్రిప్ ఇరిగేషన్ డెవలప్మెంట్ చేయడం కోసం 17 లక్షల కిలోమీటర్ల పరికరాలు అందజేశాడు ఆయన. నువ్వు 1 కిలోమీటర్ పరికరాలు ఇవ్వలేదు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి. ఆయనకి అలాంటి నచ్చవు కదా సార్? నచ్చవు. ఎందుకంటే దానివల్ల హార్టికల్చర్ని అభివృద్ధి చేయడం కోసం, దానివల్ల ఈరోజు అనంతపురం జిల్లాలో అద్భుతం అన్నమాట, మామూలు కూడా కాదు. ఈరోజు పండ్ల తోటలు అక్కడ విస్తారంగా పండుతూ ఉన్నాయి, సస్యశ్యామలం అయిపోతూ ఉంది. కళ్ళు గుడుతున్నాయి ఆయనకి. నా ప్రదేశంలో ఇట్లా అభివృద్ధి చెందడం ఏంటి, పచ్చగా ఉండటం ఏంటని చెప్పని. ఇవన్నీ కాబట్టి ఈరోజు బయటకు వచ్చేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి ఏం చేశాడు, నువ్వేం చేసావు? ఒకసారి జనం దగ్గరకు వద్దాం, జనంతో మాట్లాడుకుందాం, జనంతో చర్చ పెట్టుకుందాం అనే ఆలోచన ఒక రాజకీయ నాయకుడు అతను మేలు చేసి ఉంటే నిస్సందేహంగా ఆ విధమైన సవాల్ చేస్తాడు. అంతే తప్ప ఇలా పిరికి మాటలు మాట్లాడు. నేనేం చేశానో చెప్పుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నాడు, చెప్పుకోవాళ్ళు. దౌర్భాగ్యం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు వాళ్ళు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి గురించి వాళ్ళు చెప్పుకోలేకపోయారు. నువ్వు చేసిన అబద్ధాల గురించి మాట్లాడుకోవడం సరిపోయిందే తప్ప చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ఇదే జరిగే అభివృద్ధిని పక్కదారి మళ్లించడానికి రేపు ఎల్లుండో పరకామణి కేసు ముందుకు రాబోతా ఉంది, ఆ నెయ్యి అంశం ముందుకు రాబోతా ఉంది. మరి ఇవన్నీ కూడా వచ్చి అతని మేడకే చుట్టుకోబోతున్నాయి కదా. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడాడని అయితే నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇది అంకమరావు గారు అనాలిసిస్. మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.